చీటింగ్ అమ్ముడుపోతున్నారు, అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడీ పొలిటీషియన్స్, బ్లడీ పోలీస్. అవురా దిగురా దిగు. కొడతారేటండి లైట్ ఎదురా. లైటా? సైకిల్ కి లైట్ ఎక్కలేదని రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినారు కదా. అబ్బా ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా. ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఏంటి ఎన్నిసార్లు కొట్టించిన? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపారాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు రా? అయిపోయినానే. ఎక్కడా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడంటే ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్న పేరు చెప్పి ఎక్కడున్నా నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? నడురా పోలీస్ స్టేషన్. నడు నడు. ఏడు చేస్తారేంటి? ఏడు చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేస్తాను. నడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో, చెయ్యి నీకు సరిపోదు రే. నీకు ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండి రా, లైట్ పెట్టుకోండి రా. నీలిమా 22 F F. అయ్యో ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను, కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్ అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా అమ్మయ్యా మెట్టులు లేవు, అప్పర్ బెర్త్ హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడం నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యో ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు, సూపులతో రేపులేడు. Listen to what I have to say. No. ఏంట్రా? మహి చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలానే లాగేశారు. మరి థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను.
మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే. ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వి ఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పనులు పనేసుకుని ఎక్కలేంటావు? పైకి పడక. బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి, నాకేమో మోకాలు నొప్పులు, పై పెడితే ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోగానే సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? నడిది దరిద్రుడా నువ్వు బానే. అబ్బో అబ్బో అబ్బో. ఆహా, ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడిగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను, నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేట్రా? అమ్మ రే అప్రసెంట్లారా, చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. గోతుగా నక్కలా చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు, పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇచ్చేద్దాం. ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తింటే తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా నీకు అల్లరి ఎక్కువైంది, ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, అలా గుడ్లప్పగించి చూడకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఎందుకు చేయవు? నాకు సంబంధం లేని వాళ్ళందరికీ సహాయం చేయబోయి అడ్డమైన దెబ్బలు తగిలించుకున్నానమ్మా. ఇటు చూడు, దెబ్బలు తగిలిందో. ఇది ఒక దెబ్బ. దెబ్బ అంటే ఇది చూడు, మచ్చలో పడిందో. అయ్య బాబోయ్, దాన్నే దెబ్బ అంటే మరి దీన్నేమంటారమ్మా? తొక్కలో దెబ్బ. ఇక్కడ చూడు, ఇది చూడు. దీనికంటేనా? ఈ దెబ్బ కంటే ఎక్కువ నీకు తగిలిన దెబ్బ. స్టిక్కర్ సూపర్ గా అంటించావు. స్టిక్కర్ ఏంటి? ఒరిజినల్ మచ్చకి స్టిక్కర్ కి తేడా తెలియదు అనుకుంటున్నావా? ఇది నిజంగా మచ్చే. కై 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 బెట్టా? యా, 100 రూపీస్. ఓకే చూడు, నువ్వే చూడు. స్టిక్కర్ అయితే ఉంటుందా? చూడు, ఇది స్టిక్కరా మచ్చా?
You lost. మరి హే 500 ఉంచుకో. బుర్ర తిరిగిపోయింటుంది వాడికి. వద్దురా అది మచ్చరా అంటే తెగ రుద్దాడు. Oh my God, 500 rupees. What girls, how is that? Great. అసలు టచ్ చేయకూడని చోట రుద్ది 500 ఇచ్చాడు. వండర్ఫుల్. God. బాగా గిట్టుబాటు అయి ఉంటుంది. పృథ్వీ అవును బాబాయ్, పాప యాక్సిడెంట్ అయినట్టు. రా చూద్దాం. వద్దురా, పోలీస్ కేసు. చూస్తూ ఎలా వదిలేస్తావరా? రారా బతికే ఉన్నారా? పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పాప అతను లిఫ్ట్ అని అడిగినప్పుడు మనం పారిపోయేవాళ్ళం. ఇప్పుడు అడగకుండానే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. లిఫ్ట్ చేయక్కర్లేదు బాబు, లిఫ్ట్ ఇస్తే చాలు. ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా మీరు? గుద్దింది ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. ప్రియా, అయ్యో పాపం. ఏంటి ప్రియా, ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబకులాడుగా? ఏంటే? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? పోయి నిన్ను ఈ సన్నస్కి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు పెళ్ళాపుతాడనవే ఏంటి అంత గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలాడితోనే బతికేస్తా. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. 10 మంది మెచ్చేవాడే మేలిం బంగారం. స్టాప్ ఇట్ అంటానికి నువ్వెవరు? నేను ఎవరన్నా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నిన్ను చూసి అడుగుతున్నాను. నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి ఎవరని అడగకుండా ఏం చేయమంటావు? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు, నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం. ఏంటి గుర్రమా? టౌన్ ర్యాక్ గాడి. ఏమిటి గోలా? ఓ నమస్కారం. సౌండ్ సర్వీసా? అందుకే సౌండ్ ఇస్తున్నావా? అన్న ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి. మాట్లాడకమా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం. గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తాను. మా అమ్మాయిలతో ఏం పనమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా, ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యు అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్, మా మావయ్య సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యు. అయ్యో బొదిగా.
అయ్యో తమ్ముడు. ఏంటి ఇప్పుడు దులిపింది సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? మైక్ టైసన్ అబ్బాయిది ఒరిజినల్ బ్లడ్ ఓ పాజిటివ్. నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావేంటి? నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే. అబ్బా నీకు దండం తల్లే, అయ్యా నీకు దండం పెడతా, నాకు ఈ పెళ్ళొద్దు బాబా. తమ్ముడు ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలా నెమ్మదిగానా? నీ ఇష్టం వచ్చినట్టు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం